ఎవడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలు. వీడు రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. సరే అది మధ్యలో ఎట్లా అయిపోయింది ఏందనేది పక్కన పెడితే, వాళ్ళే బతిలాడిరని వీళ్ళు అంటారు, ట్రంప్ ఎంటర్ అయిందని ఇంకొకరు అంటారు. ఇది పక్కన పెడితే మళ్ళీ రెచ్చగొడుతున్నాడు, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామంటున్నాడు. మరి మొన్న పెహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినప్పుడు, మీ ఎయిర్ బేస్ల మీద దాడి చేసినప్పుడు ఎక్కడ పోయారు మరి మీరు? ఎందుకు భారత శరణు కోరిరు? యుద్ధం ఆపండి అని ఎందుకు భారత శరణు కోరిరు? ఇప్పుడు అంతా అయిపోయి మళ్ళీ ప్రశాంతంగా అయిన తర్వాత ఇప్పుడు వీడు రెచ్చిపోవడానికి కారణం ఏంటి? వీటితోని మాట్లాడించింది ఎవరు? 100% అమెరికా మాటలని పాకిస్తాన్ మాట్లాడుతున్నది. ఎందుకు? భారతదేశానికి అమెరికాకు మధ్య ఈ వాణిజ్య వార్ నడుస్తున్నది కదా, ట్యాక్స్ల వార్ నడుస్తున్నది కదా. 25 నుంచి ఇంకొక 25% పెంచి 10, 25, 50% ట్యాక్స్లు విధించిండు కదా, సుంకాలు విధించిండు కదా ట్రంప్. దాని మీద నడుస్తున్నది. రష్యాతో మన మిత్రత్వాన్ని వదులుకొని అమెరికాతో స్నేహం చేయాలని ట్రంప్ అంటున్నాడు. ఇందులో భాగంగా భారత్ అమెరికా మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధాన్ని, లేకపోతే ఈ సుంకాల వార్, దాని నుంచి ట్రంప్ పాకిస్తాన్ని మన మీదకి ఎగదోస్తున్నాడు. సో ఇది మనం గమనించాలి. ఈ ప్రపంచంలో వరల్డ్ వైడ్గా ఈ ఉగ్రవాదం ఈ స్థాయిలో పేటరేగిపోవడానికి ప్రధానమైన కారణం అమెరికా లాంటి అగ్రరాజ్యాలే. వాళ్ళు ఇంకొక దేశాన్ని నాశనం చేయడానికి ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు ఆయుధంగా వాడుతున్నారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఈ కొన్ని రకాల ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించింది కూడా వీళ్ళే ఫండ్స్ ఇస్తారు, వీళ్ళే పెంచి పోషిస్తారు, ఆ దేశం మీదకి వదులుతారు. అంత బిర్రుగా అయిన తర్వాత మన మీద అన్ని దేశాల్లో ఉగ్రవాదం ఇదైనప్పుడు ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంత ట్రాష్ అది, అంత డ్రామా అది. సో ఈ మునీర్ వ్యాఖ్యల వెనుక కూడా ఖచ్చితంగా అమెరికా ఉంటుంది, ట్రంప్ ఉంటాడు.